Welcome back to the next session of example problems. So ఇంతకుముందు మనము 3 టాపిక్స్ మీద బేసిక్స్ నేర్చుకున్నాము. వాటి మీద అవే అప్లికేషన్స్ చేస్తే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. కొంచెం మీకు ఒక్కొక్క ప్రాబ్లంకి 30 seconds to 40 seconds టైం తీసుకోండి. సో ఫస్ట్ అందరూ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకోండి. ఆఫ్టర్వర్డ్స్ విల్ బి గివింగ్ సమ్ టైమ్ టు యూ అండ్ దెన్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వెరీస్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం. So please take down the duplicate ratio of 4:5 is. Next, the triplicate ratio of 2:3 is. The subduplicate ratio of 9:16 is. The subtriplicate ratio of 8:27 is. So ఈ నాలుగు తీసుకున్నారండి. Next, the inverse ratio of 4:5 is. The compound ratio of 3:4, 4:5 and 5:6 is. ఇవన్నీ రేషియోస్లో మనం మాట్లాడుకున్న ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నామండి. నెక్స్ట్, ఫైండ్ ఎ ఫోర్త్ ప్రపోర్షనల్ టు 2, 5, 6 అండ్ ఫైండ్ ఎ థర్డ్ ప్రపోర్షనల్ టు 5, 4. ప్లీజ్ make a note of these andi. Next, find the mean proportional between 32 and 8. Next, two numbers are in the ratio 3:4 and the sum of these numbers is 21. Find the two numbers. If A is to B equal to 3:4 and B is to C equal to 5:6, then find A is to B is to C. So these are all based on the ratio and proportion. మీకు 11 problems ratio and proportion మీద ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి 30 to 35 secondsలో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని 10-15 secondsలో కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, పార్ట్నర్షిప్ మీద ఈ ప్రాబ్లం తీసుకోండి. Shashi, Ravi and Kiran invested ₹2,000, ₹5,000 and ₹4,000 respectively in a business. The net profit for the year was ₹1,210, which was divided in proportion to investments. అంటే వీళ్ళకు ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 1,210, 1,210 rupees they got as a profit at the end of the year. ఫైండ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఈచ్. అంటే ప్రతి ఒక్కళ్ళ ప్రాఫిట్ అంటే ఈ 1,210 రూపీస్లో ఒక్కొక్కళ్ళకు ఎంతెంత ప్రాఫిట్ వస్తుంది అనేది క్వశ్చన్. ఒకసారి చెప్పండి, ఇది సింపుల్ పార్ట్నర్షిప్పా కాంపౌండ్ పార్ట్నర్షిప్ అనేది? చూడండి, ఇక్కడ అందరి టైం పీరియడ్ ఒకే రకంగా ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చేసి సింపుల్ పార్ట్నర్షిప్ కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఇంకొక ప్రాబ్లం పార్ట్నర్షిప్లోనే A and B are two partners in a business, whereas A contributes ₹1,000 for 6 months and B ₹600 for 5 months. If total profit is ₹600, find the profits of A and B. సో ఇది చూడండి, 1,000 రూపీస్. ఫస్ట్ మనం ఏ టాపిక్ ఎంటర్ అయ్యాన కూడా దాని టర్మినాలజీ, బేసిక్ ప్రీరిక్విసైట్స్ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ని చూడగానే ఇది సింపుల్ పార్ట్నర్షిప్పా కాంపౌండ్ పార్ట్నర్షిప్పా అని మనం కనుక గుర్తుపట్టినట్లయితే సగం ప్రాబ్లం చూడగానే చేసేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి, A and B are two partners in a business, whereas A contributes 1,000 for 6 months and B contributes only 600 for 5 months. ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానివ్వండి, టైం పీరియడ్ చూస్తే సమానం లేదు కాబట్టి దిస్ పార్ట్నర్షిప్ కమ్స్ అండర్ కంపౌండ్ పార్ట్నర్షిప్. సో ఇద్దరికి కలిపి ఇఫ్ టోటల్ ప్రాఫిట్ దే గాట్ as 600 రూపీస్, ఫైండ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ A and B. ఇద్దరికి ఎంతెంత ప్రాఫిట్స్ వచ్చినాయి ఈ 600 రూపీస్లో అనేది ఇంకొక క్వశ్చన్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఆ రెండు పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత ఒకటి మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్ మీద తీసుకోండి. ఇన్ వాట్ రేషియో ద టూ వెరైటీస్ ఆఫ్ కాఫీ, one costing ₹30 per kilogram and the other ₹35 per kilogram, అంటే ఒకటి చీపర్ క్వాలిటీ, ఒకటి కాస్ట్లియర్ క్వాలిటీ, should be blended in the sense mixed to produce a blended variety. Blended variety అంటే
it is nothing but a mixture of coffee worth rupees 32 per kilogram. అంటే 30 రూపీస్ కాఫీ పౌడర్ని మీరు 35 రూపీస్ కాఫీ పౌడర్తో మిక్స్ చేసి ఆ మిక్స్చర్ని కిలోగ్రామ్ని 32 రూపీస్కి అమ్మాలనుకుంటున్నారు. సో 32 ఈజ్ లయింగ్ బిట్వీన్ 30 and 35 ఆర్ నాట్. ఓకే, సో హౌ మచ్ షుడ్ బి ద క్వాంటిటీ ఆఫ్ సెకండ్ వెరైటీ ఆఫ్ కాఫీ ఇఫ్ ద ఫస్ట్ వెరైటీ ఈజ్ 72 కిలోగ్రామ్. ఫస్ట్ వెరైటీ కనుక మనం 72 కిలోగ్రామ్ తీసుకున్నట్టయితే సెకండ్ క్వాంటిటీ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. అంటే దీనికి సింపుల్గా మనం అలగేషన్ రూల్ అప్లై చేస్తే చివరగా ప్రపోర్షన్ వస్తుంది. ప్రపోర్షన్లో ఏదైతే ఫస్ట్గా వస్తుందో మనం దానికి 72కి ఈక్వేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సెకండ్ది ఎంత ఉంటుందో కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, a vessel contains 100 liters of wine. 20 liters of wine was taken out and replaced by water. Then 20 liters of mixture was withdrawn and again replaced by water. The operation was repeated for 4th time. Then how much wine is left now in the vessel అని అడుగుతున్నారు. సో దీనికి సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు టోటల్గా 100 లీటర్స్ ఉంది, కానీ 20 ఏ ఆయిల్కైనా ఏ మిక్చర్కైనా ఇది అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ఎగ్జామినేషన్స్లో, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో ఈ పదాలు వాడడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో, కాబట్టి అదే విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో 20 లీటర్స్ తీసేస్తే ప్రతిసారి 20 లీటర్స్ వాడినట్టయితే అప్పుడు ఎంత లాస్ట్ చివరికి ఎంత మిగిలినట్టు అవుతుంది. సో దిస్ ఆపరేషన్స్ వాజ్ రిపీటెడ్ ఫర్ 4 times. ఎన్నిసార్లు జరిగింది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ప్రాబ్లం కూడా నోట్ చేసుకున్నారు కదండి. సో చివరిగా నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లంకి వచ్చినట్టయితే 2 equal glasses are filled with mixture of milk and water. ప్రతిరోజు జరిగేదే ఇది. సో ద ప్రపోర్షన్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద ఫస్ట్ గ్లాస్ ఈజ్ 4:3 అండ్ ఇన్ ద సెకండ్ గ్లాస్ ఈజ్ 5:2. ఈ రెండు ఉంటే ద కంటెంట్స్ ఆఫ్ ద 2 glasses ఆర్ ఎంప్టీడ్ ఇంటూ ఏ సింగిల్ వెజల్. ఒకే వెజల్లో తీసుకున్నట్టయితే చివరగా మీరు పెద్ద వెజల్లో ఎంత మిల్క్ అండ్ ఎంత వాటర్ ఉందనే క్వశ్చన్. సో 2 equal glasses are filled with mixture of milk and water. The proportion of milk and water in the first glass is 4:3 and in the second glass is 5:2. The contents of the 2 glasses are emptied into a single vessel. What is the proportion of milk and water in it? So ఈ క్వశ్చన్ కూడా నోట్ చేసుకోండి తప్పకుండా. నెక్స్ట్, సో మీరు ఇంతకుముందు చూసినట్టయితే మళ్ళీ ఒకసారి ఎవరైనా రాసుకొని వాళ్ళు ఉన్నట్టయితే ప్లీజ్, వీఆర్ రిపీటింగ్ ద క్వశ్చన్స్. ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, ఆ కాలర్తో మాట్లాడదాం. సో ప్లీజ్ సీ ఫ్రమ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆన్వర్డ్స్. ఒక్కోసారి మళ్ళీ మీరు నోట్ చేసుకోవడానికి టైం ఇస్తున్నామండి. ఇవన్నీ కూడా అంటే 16 questions షుడ్ బి సాల్వ్డ్. అంటే మీ పేస్, మీ స్పీడ్ ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంత టైంలో ఇంతకుముందు మీరు ఎవరైతే నోట్ చేసుకొని ఉంటారో లేకపోతే మీకు ఈ ప్రైమరీ ప్రిక్సైట్ ఉందో దానికి సంబంధించి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా యూ కెన్ సాల్వ్ ఇట్ ఇన్ అరౌండ్ 30 seconds అని నేను చెప్తున్నానండి. సో ప్లీజ్ టేక్ ద క్వశ్చన్స్ వన్స్ అగైన్. ఎవరైతే రాసుకొని వాళ్ళు ఉన్నారో తీసుకోండి మళ్ళీ ఒకసారి. 2 equal glasses are filled with mixture of milk and water. The proportion of milk and water in the first glass is 4:3 and in the second glass is 5:2. The contents of the 2 glasses are emptied into a single vessel. What is the proportion of milk and water in it? So a vessel contains 100 liters of wine. 20 liters of wine was taken out and replaced by water. Then 20 liters of mixture was withdrawn and again replaced by water. This operation if repeated for 4 times, how much wine is now left in the vessel? సో ఇంతకుముందు మనం ఏవైతే ఫార్ములాస్ చెప్పుకున్నామో దాదాపు అన్ని ఫార్ములాస్ అప్లికేషన్స్ నేను ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఒకవేళ కనుక మీరు ఫార్ములాస్ కనుక చూసినట్టయితే ఇక్కడ ఇంకొకటి హెక్టిక్గా ఉన్న ఫార్ములాస్ కూడా లేవండి, 1-2 స్టెప్స్లో వచ్చే విధంగానే పొందుపరచడం జరిగింది. సో ఒకవేళ కనుక మీరు వాటి మీద గ్రిప్ సంపాదించినట్లయితే ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అత్యంత సులభం అని మీరే గుర్తించగలుగుతారు. Next, 2 equal glasses are filled with mixture of milk and water. The proportion of milk and water in the first glass is 4:3 and in the second glass is 5:2. The contents of the 2 glasses were emptied into a single vessel. What is the proportion of milk and water in it?
సో చూడండి ఎంతసేపు తీసుకుంటున్నారో. సో మళ్ళీ మనకు చిన్న చిన్న క్వశ్చన్స్ అంటే చూడగానే పెట్టే ఆన్సర్ మనం టిక్ చేసే క్వశ్చన్స్ కూడా మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ రేషియో తీసుకోండి. డూప్లికేట్ రేషియో ఆఫ్ 4:5 అని నేను క్వశ్చన్ అడిగాను. ఏం చెప్పానండి డూప్లికేట్ రేషియోలో స్క్వేర్స్ ఆఫ్ ద 2 నెంబర్స్ చేయమని చెప్పాను. 4:5 చేస్తే మనకి ఎంత వస్తుందండి? 4^2:5², అది 16:25. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 2:3 అడిగాను. ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 2:3 అంటే ఇంతకుముందు స్క్వేర్స్ చేశారు, ఇప్పుడు క్యూబ్స్ చేయండి. దట్ విల్ బి నథింగ్ బట్ 2³ 3³ అంటే ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటండి? 8:27 వస్తుంది. అలాగే సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 8:16 అది డిస్ప్లే అవుతుంది. సో 9:16 మనకు స్క్వేర్ రూట్స్ ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను నేను. తప్పకుండా ప్రతి స్టూడెంట్ 1 to 30 స్క్వేర్స్ 1 to 20 క్యూబ్స్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతేనే మనం చాలా వరకు ఉన్న విభాగాలలో ప్రశ్నలు ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 9:16, 9కి 16కి చాలా చిన్న స్క్వేర్ రూట్స్ కాబట్టి చేయగలుగుతున్నాం. అదే 625 ఏదైనా పెద్ద స్క్వేర్ రూట్ అడిగాడు అనుకోండి, సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో త్రూ విత్ ద స్క్వేర్స్ ఆఫ్ 1 to 30 అండి. తప్పకుండా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో తర్వాత నెక్స్ట్ చూస్తే సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 8:27. ఇక్కడ కూడా చూడండి మనకు 8కి క్యూబ్ రూట్ 2 అని తెలుసు, 27కి క్యూబ్ రూట్ 3 అని తెలుసు. సో సింపుల్గా 8:27 సబ్ ట్రిప్లికేట్ రేషియో చూడగానే 2:3 అని మనం చెప్పే విధంగా ఆస్కారం ఉంటుంది. అంటే చాలా వరకు రేషియో ప్రపోర్షన్ అండ్ మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్ పార్ట్నర్షిప్ ఈ 3 విభాగాలలో ప్రశ్నలు సులువుగా అంటే కాన్సెప్ట్ కనుక మనకు వచ్చినట్టయితే మనం ఆన్సర్స్ ఈజీగా చెప్పుకోగలిగే ఆస్కారం ఉంటుంది. సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు కాన్సెప్ట్ ఇంతకుముందు చెప్పుకున్న కాన్సెప్టే కనుక ఒకవేళ నిశితంగా మీరు పరిశీలించినట్లయితే చాలా వరకు క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలిగే ఆస్కారం ఉంటుంది. చూడండి ఇక్కడ నాకు ఎంతసేపు పట్టిందండి? దాదాపు లెస్ దాన్ 10 seconds అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో ఇచ్చాను. ఇన్వర్స్ రేషియో చెప్పినప్పుడు ఏం చేయమన్నానండి? సింపుల్గా మేక్ ద ప్లేస్ ఆఫ్ యాంటిసిడెంట్ టు కాన్సిక్వెంట్ అండ్ వైస్ వర్సా. సో 4:5ని 5:4గా రాస్తే సింపుల్గా విల్ గెట్ ద ఇన్వర్స్ రేషియో. సో నెక్స్ట్ కాంపౌండ్ రేషియో అడిగాను. కాంపౌండ్ రేషియో మీకు చెప్పినప్పుడు ఇట్ విల్ బి ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ రేషియోస్ అని చెప్పాను. సో ఐ హ్యావ్ గివెన్ ద ఎగ్జాంపుల్ 3:4, 4:5 అండ్ 5:6. ప్రాపర్టీ చెప్పినప్పుడేమో 2 ratios చెప్పాను. Whereas when I am giving the example for you, I am asking you a question for compound ratio of 3 ratios, then what could be the answer? So your primary duty is to just multiply the antecedents and make the consequence to get multiplied. Then please make a ratio, simply you will get. ఇప్పుడు చెప్పండి ఏ రేషియో వస్తుంది మనకు? ముందు 3:4లో 3ని, 4:4లో 4ని, అలాగే 5:5 6లో ముందు 5ని తీసుకొని మల్టిప్లై చేద్దాం. అలాగే 4, 5, 6 సెకండ్ పార్ట్స్ని కూడా మల్టిప్లై చేస్తే విల్ బి గెటింగ్ 3 into 4 into 5 is to 4 into 5 into 6 అంటే 60, 12 5 60, 26 120, చివరగా 1:2. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏ రేషియోనైనా కూడా మనం చివరి ఫామ్లో రాసినట్టయితే ఆ ఫామ్ని సింప్లిఫైడ్ ఫామ్ ఆఫ్ ఎ రేషియో అంటాం. ఇక్కడ 60:120 రాసాం, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 6:12 మిగులుతుంది. మళ్ళీ 6:12ని 1:2గా రాసుకోవచ్చు. ఫైనల్గా 1:2ని ఇంకేమైనా రాసుకోవచ్చు అండి? రాయలేం. సో కాబట్టి చివరి ఫామ్ని మనం విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ సింప్లిఫైడ్ ఫామ్ ఆఫ్ ఎ రేషియో. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో చూడండి ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తున్నామో. అంటే మనకు మల్టిప్లై ద ఫస్ట్ టర్మ్స్ ఇస్ టు మల్టిప్లై ద సెకండ్ టర్మ్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు, విల్ గెట్ ఈజీలీ ద కాంపౌండ్ రేషియో. ఇలా ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్ మీద దాదాపు చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ అడిగిన విధానం ఉందండి. సో ఏ ప్రాపర్టీని అయ్యో ఇదే కదా అని మనం ఇగ్నోర్ చేస్తే వీ హ్యావ్ టు పే హ్యూజ్ పెనాల్టీ, మూల్యం చెల్లించక తప్పదండి. ప్రతి ప్రాపర్టీని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే తప్పకుండా మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షనల్ ఏంటి అని అడిగాను 2, 5, 6కి 7th క్వశ్చన్. అందరూ గమనిస్తే ఇక్కడ క్వశ్చన్ కూడా దాదాపు రాయడం జరిగిందండి, ఎందుకంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ అరైజ్ కాకుండా. వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 2, 5, 6 అంటే అసలు 4వ నెంబర్ ఏంటో నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నానండి. కానీ 4 ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి ఐ కెన్ రైట్ యాజ్ 2:5 ప్రపోర్షన్ టు 6:x. మళ్ళీ దాన్ని ఏం రాయొచ్చండి? 2/5
ఈక్వల్ టు 6/x. దాన్ని నేను సాల్వ్ చేసినట్టయితే ఐ విల్ బి గెటింగ్ x ఈక్వల్ టు 15. మీకు ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంటే 2x ఈక్వల్ టు 2x చివరగా ముందుగా ఉన్నవి ఈక్వల్ టు 30 చేస్తే x ఈక్వల్ టు విల్ గెట్ 15. ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో చెప్పమ్మా, చెప్పండి. ఆర్ఆర్బి టెక్నికల్ తీసుకోవాలా నాన్ టెక్నికల్ తీసుకోవాలా సార్? మీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? బిఎస్సి సెకండ్ ఇయర్. ఇక్కడ చాలామంది విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ దయచేసి తక్కువ పెట్టండి. ఎందుకంటే బిఎస్సి సెకండ్ ఇయర్ సార్. మీ టీవీ వాల్యూమ్ ఒక్కసారి తగ్గించండి అమ్మా. బిఎస్సి సెకండ్ ఇయర్. అవును సార్. ఇంటర్మీడియట్లో ఒకేషనల్ అమ్మ మీది? కాదు సార్, ఎంపీసీ. బిఎస్సి నాన్ టెక్నికల్ తీసుకోండి, మన ఆర్ఆర్బి నాన్ టెక్నికల్ తీసుకోండి. పేపర్ కూడా టెక్నికల్ క్వశ్చన్స్ అడగడం జరగదండి. సో ఆ విధంగా మీకున్న నాలెడ్జ్నే టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ సార్. ఓకే. సో పిల్లలు మీరు మాట్లాడేటప్పుడు ఉత్సాహంగా మాట్లాడుతుంటారు, కానీ మా వాయిస్ మీకు వినబడాలంటే తప్పకుండా మీ టీవీ వాల్యూమ్ను కొద్దిగా తక్కువ పెట్టుకొని, లేదా కనీసం వైటి వసారాకు వచ్చైనా మాట్లాడినట్లయితే యూ కెన్ లిజన్ యువర్ ఆన్సర్ వైల్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్. ఓకేనండి. సో ఫోర్త్ ప్రపోర్షన్లు అడిగినప్పుడు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో సో హలో చెప్పండి. మెయిల్ ఐడియా SHI మీరు టీవీ వాల్యూమ్ తగ్గించలేదు. ఒక్కసారి తగ్గించండి. ఓకేనండి. ఇప్పుడు SHI KANTH 2020 @gmail.com. ఓకే, చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. కొద్దిగా క్వశ్చన్ స్లో చెప్పండి సార్. ఓకే, అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నామండి క్వశ్చన్స్ని. ఓకే అండి. సో లెట్ x బి ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 2, 5, 6. సో 2:5ని 6:xకి కనుక మనం ప్రపోర్షనేట్గా రాసుకుంటే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ తీసుకున్నట్టయితే మనకు వాల్యూ x ఈక్వల్ టు 15 అని రావడం జరుగుతుంది. సింపుల్ సింప్లిఫికేషన్స్, స్మార్ట్ క్యాలిక్యులేషన్స్నే ఆ రేషియో అండ్ ప్రపోర్షన్గా, ఏదో మనకు పెద్ద పేపర్ వేసి మనం ఎస్ఎస్సిలో 5 మార్కులకు ఏదైతే ప్రాబ్లం చేస్తామో అటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఇక్కడ చూడరు. దాదాపు 2-3 స్టెప్స్ హార్డ్లీ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగాను, వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 5 and 4 అన్నాను. 5 and 4 థర్డ్ ప్రపోర్షనల్ అడిగినప్పుడు మీకు నేను ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా చెప్పాను, థర్డ్ ప్రపోర్షనల్ అంటే సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ మస్ట్ బి ద సేమ్. సో 5:4 నేను రేషియో అనుకున్నప్పుడు సెకండ్ 4 ఉంటే థర్డ్ దాన్ని కూడా 4 అనే అనుకొని ఫోర్త్ టర్మ్ని x అనుకొని క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. సో కంపల్సరీ కండిషన్ ఏంటండి, సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ ఈజ్ సేమ్. ఒకవేళ ఇప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇక్కడ కూడా చెప్పండి, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో 5x ఈక్వల్ టు 16 వస్తుంది, x ఈక్వల్ టు 16/5 వస్తుంది. 16/5 చేస్తే మనం సింప్లిఫికేషన్లో 3.2 ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగాను, మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 32 and 8. మీన్ ప్రపోర్షన్ చెప్పినప్పుడు ఏం చెప్పానండి నేను, మీకు రేషియోస్ ఇవ్వడు, ఇచ్చినా వాటిని టర్మ్స్గా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ప్రపోర్షన్ అన్నాను, మరి ఏ రేషియో ఇవ్వలేదు, సింపుల్గా ఐ హ్యావ్ గివెన్ యూ 2 terms. సో ప్లీజ్ బీ cautious that for mean proportion it will not be asked any ratio, it will not be given any ratio. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. సో ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్, హలో హలో సో నెక్స్ట్ చూద్దామండి, ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 32 and 8. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ ఏ రేషియో కూడా ఇవ్వడం జరగదండి. సింపుల్గా మీన్ ప్రపోర్షన్కి ఏం చెప్పానండి మీకు, ఒకసారి రీకాల్ చేసుకోండి. ఏదైనా ప్రాపర్టీ మనం రాసేటప్పుడు ద మోర్ వి రీకాల్ ద బెటర్ రిజల్ట్ వీ కెన్ ఆబ్టైన్. ఓకేనండి. సో 32 and 8కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్, ఏదైతే టర్మ్స్ ఇస్తాడో ఆ టర్మ్స్కి
స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. సో ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 32 and 15 ఎంత ఉంటుందండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 32 into 8 దట్ విల్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ 256. మళ్ళీ 256ని స్క్వేర్ రూట్ కట్టుకుంటూ కూర్చోకండి, కంపల్సరీ 256 చూడగానే మన మైండ్లో ఒక స్పార్కిల్ రావాలి, ఓహో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 16కి స్క్వేర్ కదా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 256 ఈక్వల్ టు 16 అని చెప్పడం జరుగుతుంది. సో ఇలా బేసిక్ ప్రాపర్టీస్ అన్నీ దాదాపుగా చూడగానే విత్ గ్లాన్స్ ఒక చురుకు చూపుతోటి చెప్పేయడం జరుగుతుంది. నెక్స్ట్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో సార్. కొద్దిగా టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్ మీది. హలో. సో లెట్ ద ఇంకొక ప్రాబ్లం ఇచ్చాను. 2 numbers are in the ratio of 3:4 and their sum is 21. సో వాట్ ఆర్ ద 2 numbers అని అడిగాను. దాదాపు ఇక్కడ ఆ ప్రాబ్లం అంతా కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరోసారి లెట్ ద 2 numbers, ఎందుకంటే 3:4 అంటే చాలామంది చేసే పొరపాటు 3 + 4 = 21 అంటారు. 3 + 4 = 21 అండి, 7 వస్తుంది ఆన్సర్. ఎప్పుడు కానీ రేషియోలో ఇచ్చినప్పుడు మనం ఒక వేరియబుల్తో అసోసియేట్ చేయాలి. వేరియబుల్ అంటే ఎక్స్ కానీ వై కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. సో ఇక్కడ నేను ఎక్స్ అనుకుంటున్నాను. సో 2 numbers-ని 3x and 4x అనుకుంటున్నాను బికాస్ ద రేషియో ఈజ్ 3:4. సమ్ ఎంత ఇచ్చారండి? 3x + 4x రెండు కలిపితే 21 అని ఇచ్చారు. సో 7x = 21 అంటే మనం ఆటోమేటిక్గా చెప్పొచ్చు x = 3 సింప్లిఫికేషన్లో. ఓహో ఎక్స్ వాల్యూ 3 వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఎక్స్ను 3x 4xలో సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ఆటోమేటికలీ ద 2 numbers. సో ద 2 numbers ఆర్ 9 and 12. అంటే 3 3s are 9 and 4 3s are 12. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో సార్. చెప్పండి సార్, మీ టీవీ వాల్యూమ్ కొద్దిగా తగ్గించండి. సార్ చెప్పండి. గవర్నమెంట్ సిటీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ చెప్పండి. సార్ రిపీట్ చేయండి సార్. ఏం సార్? ప్రాబ్లం నెంబర్ 8 అండి? ఓకే, నేను చేస్తానండి మీకోసం తప్పకుండా. ఓకేనండి. మిత్రుడు అడిగాడు సార్ థర్డ్ ప్రపోర్షనల్లో మళ్ళీ ఒకసారి చెప్పండి అని. సో ఐ హ్యావ్ ఆస్క్డ్ యూ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 5 and 4? ఇచ్చింది 2, అడిగేది థర్డ్ది. సో థర్డ్ ప్రపోర్షన్ అంటే మీకు ఏం చెప్పాను? 2 ratios తప్పనిసరిగా ఈక్వల్గా ఉండాలి. కానీ థర్డ్ ప్రపోర్షన్ కండిషన్ వచ్చేసి ఏదైతే సెకండ్ టర్మ్ రాస్తున్నామో ఫస్ట్ రేషియోలో, మొదటి రేషియోలో రెండో పార్ట్లో ఉన్నది, రెండో రేషియోలో మొదటి పార్ట్లో ఉన్నది రెండు సమానంగా ఉండాలి. అంటే ఇక్కడ నేను 5:4 అని రాస్తే రెండో రేషియోలో ఫస్ట్ టర్మ్ కూడా 4:x అని రావాలి. సో 5:4 = 4:x అంటే దాన్ని మనం ఏ రకంగా రాయొచ్చండి? చూడండి, సో ఇలా ఉంది. ఈ టర్ము ఈక్వల్గా చేయమని చెప్పాను నేను. సో దీన్ని 5/4 = 4/x అని రాసుకోవచ్చు, ఎందుకంటే రెండు కూడా ప్రపోర్షన్గా ఉన్నాయి కాబట్టి. అంటే 5x = 16 కాబట్టి x = 16/5 అంటే 3.2 వస్తుంది. సో ఇలా మనం సొల్యూషన్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ కానీ మనం చూడగానే గుర్తించేది ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ = ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కాబట్టి సింగిల్గా ఒక గ్లాన్స్లో కూడా చెప్పొచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. 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 అమ్మా కొద్దిగా మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. సార్ కొంచెం స్లోగా చెప్పండి సార్. ఓకే అమ్మా, మీకు అర్థమవుతున్నాయా ఇప్పుడు చెప్పేటివన్నీ కూడా? అవుతున్నాయి సార్, కానీ ఇప్పుడు ఆర్ఆర్బైకి టెక్నికల్ ప్రిపేర్ అవ్వకూడదా సార్? మీరు అడిగారు కదమ్మా ఇంతకుముందు మీ క్వాలిఫికేషన్. కాదు సార్, ఇప్పుడు వొకేషనల్ అయితే సార్? వొకేషనల్ వాళ్ళు ఆప్షన్లో టెక్నికల్ అని పెట్టుకుంటారు, ఐటీఐ వాళ్ళు కూడా టెక్నికల్ అని పెట్టుకుంటారు, నాన్ ఐటీఐ వాళ్ళు నాన్ రూరల్ అంటే మామూలు డిగ్రీస్ చేసిన వాళ్ళు నాన్ టెక్నికల్కి ఆఫర్ చేసుకుంటారు. అయితే మనం ఏదైతే టిక్ పెట్టుకుంటామో ఎగ్జామినేషన్లో దానికి సంబంధించిన పేపరే అడగడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఐటీఐ గురించి అవగాహన లేదు, మీరు ఐటీఐ క్వశ్చన్స్ ఏం ఆన్సర్ చేయగలుగుతారమ్మా? చేయలేరు కదా. సో కాబట్టి మనం చదివిన చదువు అక్కడ మెన్షన్ చేస్తే దానికి సంబంధించిన
మనకు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఒకవేళ టెక్నికల్ స్టూడెంట్ అయితే ఐటీఐ అనేది పాలిటెక్నిక్ డిప్లొమా కనుక చేసి ఉన్నట్టయితే యూ కెన్ గో ఫర్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఆర్ టెక్నికల్ రిటన్ టెస్ట్. లేదు జనరల్ డిగ్రీ అనుకుంటే ఆ క్వాలిఫికేషన్ ప్రకారమే వెళ్ళండి. అట్లాంటి సిలబసే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి మీరు ఇక్కడే అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినా కూడా ఇఫ్ యూ ఆర్ ఫైనలైజింగ్ ద ఇంటర్వ్యూ టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇఫ్ యూ ఆర్ నాట్ అప్ టు ద క్వాలిఫికేషన్స్ దెన్ ఫైనల్లీ యూ విల్ బి రిజెక్టెడ్. అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో లెట్ ఎక్స్ బి ద థర్డ్ ప్రపోర్షన్. అంటే ఇంతకుముందు చేశాను సెకండ్ టర్మ్ ఇన్ ద ఫస్ట్ రేషియో, ఫస్ట్ టర్మ్ ఇన్ ద సెకండ్ రేషియో రెండు కూడా సమానంగా ఉన్నట్టయితే దెన్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ టూ టర్మ్స్. అలాగే మీన్ ప్రపోర్షనల్ చూస్తే మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ 32 and 6 నేను ఏం చెప్పానండి, సింపుల్గా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాను. సో 32 and 8 కనుక మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 256, ద వాల్యూ ఈజ్ 16. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లంకి వస్తే 10th ప్రాబ్లం చెప్పాను మీకు. 2 నంబర్స్ ఏదైనా రేషియోలో ఉంటే సింపుల్గా వాటిని ఎక్స్ అనుకొని చేయండి. సో సమ్ ఆఫ్ ద 2 నంబర్స్ ఈజ్ గివెన్ యాజ్ 21 కాబట్టి 3x + 4x ఈజ్ 21. సో 7x ఈక్వల్ టు 21 వస్తుంది. ఎక్స్ వాల్యూ మనకు 3 వస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. సో ఎక్స్ వాల్యూ 3 అని వస్తుంది. సో కాబట్టి సింపుల్గా 3 × 3 9 and 4 × 3 12 చేసుకుంటే విల్ గెట్ ద 2 నంబర్స్ యాజ్ 9 and 12. సో ఈ విధంగా మనం మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో సార్. చెప్పమ్మా. సార్ నా పేరు. హలో. హలో సార్. చెప్పండి సార్ ఇలా కర్నూలు చిరంజీవి గారు మాట్లాడుతుంది సార్. చెప్పండి అమ్మా. సార్ సిడిఎస్ ఉంది కదా, కంబైన్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2 సార్. సిడిఎస్ మీరు అప్లై చేశారా? అంటే సార్ చేయలేదు సార్, అది ఆన్లైన్ అప్లై చేయడానికి అవుతుంది సార్. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అనేది ఇండియన్ గవర్నమెంట్ నేవీ వాళ్ళు పెడుతున్న ఎగ్జామ్ అది యాక్చువల్గా. ఓకే, ఆ ఎగ్జామినేషన్కి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారండి? పాస్ అయ్యాను సార్. ఎంత పర్సెంటేజ్ ఉందండి? 70 సార్. 70. యువర్ ఏజ్ ఈజ్? నాది 20 సార్. 20. సో 20 అంటే ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా చూసుకోండి. ఎందుకంటే బేసిక్గా 18 years వరకే అని నిబంధనలు చెప్తున్నాయి. క్యాస్ట్ రిలాక్సేషన్ అవి ఇవన్నీ చూసుకొని ఒకసారి గూగుల్లో ఇండియన్ నేవీ ఆర్ ఇండియన్ ఆర్మీ అని చెప్పి కొడితే మనకు టోటల్గా నోటిఫికేషన్, ఏజ్ రిలాక్సేషన్ అంతా వస్తుంది. ఇక సిలబస్ విషయానికి వస్తే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్కి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అర్థమెటిక్ వింటున్నారా అండి? అలాగే ప్రతి అరిథమెటిక్, ఇంగ్లీష్ ప్రతి ఒక్క కంటెంట్ కూడా సిడిఎస్లో కూడా కవర్ కావడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ వరకు కూడా అడగడం జరుగుతుంది. సో ఏదైనా సో మీరు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే యూ కెన్ గో ఫర్ సిడిఎస్ ఎగ్జామినేషన్ ఇన్ ఏ స్మూత్ వే. ఓకేనండి? ఓకే సార్. ఓకే. సో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ కూడా దాదాపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఈ క్వాంట్ రీజనింగ్ ప్రిపేర్ అవుతే మీకు బెనిఫిటబుల్గా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ 10th ఎగ్జాంపుల్లో ఏదైనా ఈ రేషియోస్ ఇచ్చి ఎక్స్ అనుకునేది చూసాం. మనం నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయడమో చూసాం. సమ్ ఇవ్వనివ్వండి, ప్రోడక్ట్ ఇవ్వనివ్వండి, డిఫరెన్స్ ఇవ్వనివ్వండి, డివిజన్ ఇవ్వనివ్వండి, ఏ ఫండమెంటల్ ఆపరేషన్ ఇచ్చినప్పటికీ వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద నంబర్స్ బై యూజింగ్ దిస్ సింపుల్ ఫినామినన్. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. అయితే ఫస్ట్ ఒక కన్వెన్షనల్ మెథడ్లో మన గణిత పద్ధతి చూద్దాం అసలు ఎలా చేస్తారో. A/B = 3:4, B/C = 5:6. నేనేం అడిగినా అండి మిమ్మల్ని, A/B/C అంటే దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాను. సో ఇక్కడ A/B/C రాయడానికి ఖచ్చితంగా B వాల్యూ రెండు రేషియోల్లో కూడా సేమ్ ఉండాలి. కానీ ఇక్కడ ఉందండి, ఒక దాంట్లో 4 ఉంది, మరో దాంట్లో 5 ఉంది. సో మేక్ ద వాల్యూస్ ఆఫ్ B సేమ్ ఇన్ బోత్ ద రేషియోస్. చేయడానికి ఏం చేయాలండి, దీన్ని తీసుకొచ్చి 5తో మల్టిప్లై చేయాలి ఫస్ట్ రేషియోను, సెకండ్ రేషియోను 4తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ద టర్మ్ B ఇన్ బోత్ ద రేషియోస్ బి ఈక్వల్. A/B 3:4 × 5 అంటే 15:20 వచ్చింది. B/C 5:6 × 4 అంటే 20:24 వచ్చింది. ఇప్పుడు చూడండి, B వాల్యూ ఇన్ బోత్ ద కేసెస్ హ్యాస్ బికమ్ ఈక్వల్. ఇప్పుడు బ్లైండ్గా A/B/C అంటే 15:20:24 అని చెప్పడం జరుగుతుంది. సార్ ఇది మాకు
పెద్దగా ఉంది సార్, ఏమైనా షార్ట్ కట్ ఉందా? దీనికి కూడా మనకు జనరల్ షార్ట్ కట్ ఉంటుందండి. చూడండి ఎలా ఉంటుందో. A/B = 3:4 తీసుకున్నాం. B/C = 5:6 తీసుకున్నాం. ఆ స్టెప్స్ అన్నీ లేకుండా నాకు షార్ట్ కట్లో చెప్పండి.